సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. నేను మీ నాని. విషయం ఏంటంటే ఈరోజు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ని ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఎవరో కాదు, మధుప్రియ. చాలా వీడియోస్ చేసింది, దాదాపు 58,000 మంది ఫాలోవర్స్ని సంపాదించింది. ఆ అమ్మాయిని ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సో విషయం ఏంది అనేది పూర్తిగా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇన్స్టా ఐడి వచ్చేసి స్మైలీ అమ్ము, మధుప్రియ అని కూడా అంటాం. సో ఆమె ఇంటర్వ్యూ తీసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం స్మైలీ అమ్ముని పిలిచేద్దాం. రండి. హాయ్. హాయ్. అంటే చాలా వరకు మన ఇన్స్టాగ్రామ్ లో నేను చూసిన చాలా వరకు కూడా 58,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో ఆ ఫాలోవర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మీది ఎక్కడ అంటే? మాది కన్నపల్లి మండల్, మెట్పల్లి గ్రామం. మాది కన్నపల్లి మండల్. డిస్టిక్ ఏమవుతుంది? డిస్టిక్ మంచిర్యాల. మంచిర్యాల డిస్టిక్ ఏనా? ఓకే. మెట్పల్లి గ్రామం. మెట్పల్లి గ్రామం. అంటే ఎప్పటి నుంచి మనం వీడియోస్ తీయాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో కొంచెం వరకు ఫాలోవర్స్ పెంచుకోవాలి, ఈ యాక్టింగ్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది అసలు? నాకు అంటే కరోనా టైంలో. కరోనా టైమేనా? కరోనా టైంలో స్టార్ట్ చేసినారు కదా. ఈ కరోనా స్టార్ట్ చేసే ముందు అసలు ఇది పెట్టాలనే ఆలోచన అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోలు చూడడం వల్ల కానీ, లేకపోతే నీలో ఉన్న యాక్టివ్నెస్ వల్ల కానీ ఇది చెయ్యాలి అని మనకి ఎప్పుడు అనేది అనిపించింది స్టార్ట్ చేయడానికి? ఫస్ట్ నేను ఎట్లా అంటే అసలు సాంగ్స్ అందరూ తీస్తూ ఉంటారు కదా. అవునవును. నేను ఎట్లా అనుకునేదాన్ని అంటే మ్యారేజ్ అంటే శారీస్ కట్టుకొని తీస్తారు కదా. అవునవును. మ్యారేజ్ అయితేనే సాంగ్స్ తీయాలి కావచ్చు అనేసి అప్పుడు ఆ మైండ్ సెట్ ఉండే నాకు మొత్తం. అంటే ఫస్ట్ అట్లా అనుకున్నారు మీరు? అవునవును. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, మ్యారేజ్ అయిన తర్వాత సపోర్ట్ ఉంటే చేయొచ్చు అనేసి అట్లా అనుకున్నాను. తర్వాత అప్పుడే నీతు క్వీన్ ఒక సాంగ్ చూసాను. ఫస్ట్ సాంగ్ చూసాను, దాన్ని చూసిన తర్వాత తనే నా ఇన్స్పిరేషన్. ఓహో, ఆమెను చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? అవునవును. తర్వాత అప్పుడు అనిపించింది అంటే మ్యారేజ్ కాకుండా తీయచ్చు టాలెంట్ బట్టి అనేసి. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది చాలా కేటగిరీస్ ఎన్నుకుంటారు, కామెడీ కానీ, బ్లాగ్స్ కానీ, సాంగ్స్ కానీ, వాట్ ఎవర్ ఏదైనా కానీ. ఇప్పుడు మీకు దేని మీద ఇంట్రెస్ట్ కలిగింది? ఫస్ట్ డాన్సా లేకపోతే? నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం, బట్ నేను అంటే ఈవెన్ ఇప్పటికీ నేను చేయలేను. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటేనే మాక్సిమం సక్సెస్ అవుతుంది. అండ్ ఇప్పుడు అంటే నార్మల్ స్టెప్స్ అయితే వేయగలుగుతాను, బట్ ప్రాక్టీస్ లేని సక్సెస్ కాదు కదా. డాన్స్ మీద అయితే ఎక్కువ సపోర్ట్ ఉంటే వేయగలుగుతారు. డాన్స్ అంటే ఫుల్ ఇష్టం ఇంకా, బట్ ఇక ఆ డాన్స్ రాదు కాబట్టి ఇంకా నార్మల్ గా యాక్టింగ్ పైన ఫస్ట్ అయితే ఫోకస్ చేస్తాను. ఓకే, చాలా వరకు ఇప్పుడు మీరు అంటే ఓకే ఇక్కడ వరకు స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ఒక చేయాలన్నా కూడా, ఒక సోషల్ మీడియాకి రావాలన్నా కూడా చాలా అడ్డంకులు ఎదురైతాయి. ఇప్పుడు మీ ఫాదర్ మీ మదర్ నుంచి కానీ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, అవసరమా నీకు అనేది ఎవరైనా చెప్పడం కానీ ఎవరైనా చేయడం కానీ జరిగిందా అట్లా? ఫస్ట్ అయితే మా వాళ్ళు చాలా అన్నారు, ఎందుకు అవసరమా ఒక ఆడపిల్లని ఇట్లా అట్లా అనేసి. తర్వాత ఇక మా మమ్మీ అంటే సపోర్ట్ చేసింది. ఫస్ట్ మా మమ్మీ కూడా నన్ను నమ్మలేదు. సో ఇంకా ఉంటది కదా. అదే ఇంకా ఎన్నో అన్నది, ఎన్నో తిట్టింది. తర్వాత మా మమ్మీనే ఈవెన్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంత దూరం తెచ్చింది. డాడీ ఏం పని చేస్తాడు? డాడీ అంటే పని ఏం లేదు, మన గ్రామంలో అది మన పల్లన ప్రకృతి వనం అనేసి ఒకటి ఉంటాయి కదా, దాంట్లో చెట్లు నాటుతూ ఉంటాడు మా డాడీ. పొలంలో పొలం గిట్ల ఏం లేదు కానీ వ్యవసాయం. ఇంకా మమ్మీ కూడా వెళ్తుందా? మమ్మీ కైకిల్ వెళ్తుంది. స్టడీ ఎంత వరకు చేసినావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే చాలా ఇప్పుడు మీకు బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? ఇంకా ఒక చెల్ల ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు చెల్ల వాళ్ళు ఏం చదువుతున్నారు? తమ్ముడు చెల్లి ఇప్పుడు 3rd క్లాస్, తమ్ముడు ఇప్పుడు 9th క్లాస్. చిన్నోళ్ళ ఇంకా. మీది ఇంటర్ అయిందా? నాది ఇంటర్ అయింది. అంటే ఈ ఫీల్డ్ ఇప్పుడు మళ్ళీ స్టడీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 48,000 మెంబర్స్ ఫాలోవర్స్ వచ్చే వరకు అంటే ఎందుకని ఎంత కష్టం ఉంది అంటే ఎన్ని నెలల కష్టం? 2 years 1.5 years అన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు ఇన్స్టా స్టార్ట్ చేసి? 5 years అవుతుంది, బట్ నాకు అంతకుముందు 20-27 అట్లా ఉండే. తర్వాత 1 month లో 50K క్రాస్ చేసిన టార్గెట్ పెట్టుకొని.
తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయినా. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను న్యూగా స్టార్ట్ చేస్తున్నా, అంటే వీడియోస్ కానీ యూట్యూబ్ లో బ్లాగ్స్ కానీ ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. మేము కూడా అనుకున్నాం ఏంటంటే, మేము కూడా ఇన్స్టా సర్చ్ చేసేటప్పుడు 58K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి ఇంత అంటే చాలా వరకు కొంతమంది 10K 12K ఉన్న వాళ్ళే కొంచెం బ్రైట్ గా ఆలోచించి కొంచెం ఎక్కువ చూపించుకుంటారు. సో నువ్వు ఇంత సింపుల్ గా ఉన్నావు, ఓకే వాట్ తెలుసుకుందాం అని చెప్పేసి నేను కూడా కాంటాక్ట్ అయ్యి పిలవడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మెట్పల్లి గ్రామం అంటే చాలా విలేజ్, అక్కడ నుంచి నీకు అంతా సపోర్ట్ నర్స్ ఎవరు ఉండరు, సపోర్ట్ ఎవ్వరు ఉండరు మాక్సిమం. నాకు ఇప్పుడు అంటే ఇంతకు ముందు నాకు ఎవరు లేకుండే సపోర్టర్స్, కానీ మా మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. మమ్మీ అంటే డాడీ అంటే నేను చెప్పినట్టు వింటాను అనుకుంది, మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. మమ్మీ సపోర్ట్ చేసింది. కాకుండా ఇప్పుడు ఏంటంటే మా మామయ్య మా అన్నయ్య వీళ్ళిద్దరు నాకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళిద్దరు ఒకప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళకి అప్పుడు వద్దు అని చెప్పారు అన్నారు. నాకు అంటే అన్నయ్య, బట్ నాకు ఇంతకు ముందు పరిచయం లేకుండే. ఓకే ఓకే, నాకు ఎప్పుడైతే పరిచయం అయిందో అన్నయ్య గాని మామయ్య గాని, ఇక నా లైఫ్ లో వాళ్ళ ఇంపార్టెంట్ పర్సన్స్. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నాకు ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఏదైనా వాళ్ళే సపోర్ట్ గా ఉండి వాళ్ళే సపోర్టర్. మొన్న కూడా అన్నయ్య చెప్పారు, ఎందుకు స్టాప్ చేసినావు, నువ్వు రీల్స్ చెయ్యు, మంచిగా చేస్తున్నావు, ఎవరెవరో చేస్తున్నారు నీకేంటి, నువ్వు మంచిగా యాక్టింగ్ చేస్తున్నావు కదా చెయ్యు, మేము మీకు సపోర్ట్ ఉంటాం అనేసి అన్నయ్య చెప్పిండు. అప్పటి నుండి ఇంకా నేను స్టార్ట్ చేశాను. నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి నీకు బాగా ఎమోషనల్ అయిన సంఘటన కానీ, నిన్ను బాగా బాధ పెట్టినటువంటి సంఘటన కానీ ఏదైనా ఉందా? సంఘటన అంటే ఏం లేదు. ఒకసారి మా మమ్మీ కొట్టింది నన్ను. అంటే ఈ రీల్స్ విషయం లేదా? రీల్స్ విషయంలో ఏం కాదు, ఇక చిన్న డిస్కషన్ వల్ల కొట్టిందా? అంటే కొంచెం అటు ఇటు తిరిగేదాన్ని కదా షూట్స్ లలో. ఓకే, బట్ ఒకసారి మా మమ్మీ అంటే ఎందుకు మమ్మీకి కోపం తెప్పించే అంత పని ఏముందంటావు? ఏం లేదు, బట్ షూటింగ్ టైమింగ్స్ వలన అంటే లేట్ నైట్ రావడం. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కానీ నమ్మరు కదా. షూట్స్ కి ఒక్కోసారి లేట్ కూడా అవుతుంది. ఎందుకు మనం అట్లా అనుకుంటాం, చాలా లేట్ అవుతుంది, టైం అవుతుంది, ఏదైనా ఉంటది. ఓకే, చాలా టైం కూడా అవుతుంది, దానికి ఏం కాదు. కాకపోతే ఈ లేట్ అయిందంటే మమ్మీకి నువ్వు మాకు చెప్పలేదా లేట్ అవుతుంది, నాకు ఇది ఇట్లా అవుతుంది అని చెప్పేసి చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అంటే అప్పుడు మా మమ్మీ నాకు సపోర్ట్ చేసేది కాదు, బట్ నేను ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళేదాన్ని. లేట్ అయ్యేది, సిగ్నల్స్ ఉండకపోయేది. అవునవును, ఎవరికైనా భయం ఉంటది కదా, అట్లా ఇబ్బంది అయ్యేది. సో మమ్మీతో దెబ్బలు తిన్నావు. అది నా లైఫ్ లో ఫస్ట్ టైం, అది మంచిగా మెమొరీ. ఇప్పటి వరకు అయితే నన్ను కొట్టలేదు. ఏడ్చినావు అప్పుడు మరి బాగా? ఆ రోజు ఏడ్చిన. దాని తర్వాత మళ్ళీ అట్లాంటి సంఘటన ఎప్పుడన్నా, అంటే కొట్టడం వరకు అని కాదు, బాగా అనిపించింది? ఫస్ట్ నేను పొలం పళ్ళకి వెళ్తా. ఓకే, పొలం పళ్ళకి వెళ్ళినప్పుడు అంటే ఇట్లా ఊరోళ్ళు అందరూ వర్క్ చేస్తుంటారు కదా పొలం పళ్ళ. అప్పుడు ఇక ఫిక్స్ అయ్యి కొన్ని డేస్ నేను వీడియోస్ చేయలేదు. మొత్తానికి లేదు, అవసరమా అనుకొని ఏదన్నా ఇక అవసరం లేదు మొత్తానికి అనేసి పక్కకు పెట్టి నేను మా అమ్మతోటి కైకిలు పోయేదాన్ని రోజు. అయితే అప్పుడు ఇంకా టాపిక్ వచ్చింది నా గురించి, అంటే వీడియోస్ చేయట్లేదా అనేసి. అయితే మా మమ్మీ నన్ను అడిగింది, మమ్మీ అంటే ఎందుకు నువ్వు వీడియోస్ ఎత్తలేవా, నువ్వు పోతలేవా అని అన్నది. అయితే తర్వాత మా మమ్మీ అసలు ఆ రోజు వేరే అసలు ఎక్సలెంట్ అనిపించింది. అంటే లేదు మమ్మీ, అంటే నువ్వే అద్దన్నావు కదా అందుకే నేను చేయట్లేదు అని అంటే, మా మమ్మీ ఎవరో ఏమనుకున్నారని నువ్వు ఆపేస్తావా, ఏం కాదు నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ ఉంటా అని చెప్పి మా మమ్మీ. సూపర్. ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడికి ఏదైందంటే నువ్వు ఎప్పుడైతే వీడియోలు ఆపేసినావో, నువ్వు చేసిన మంచి వీడియోస్ కానీ బాగున్నాయి, మీ ఊళ్ళో కూడా నచ్చినాయి, అవి మీ అమ్మతో అడిగినట్టున్నారు, మీ పాప చేస్తలేదా అంటే, ఓకే మా పాప బాగానే చేస్తుంది, ఇంత మంది కూడా మెచ్చుకుంటారు అని చెప్పేసి మీ మమ్మీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో సూపర్, నిజంగా ద బెస్ట్ మూమెంట్ అంటే అదే. మమ్మీ సపోర్ట్ చేసినా ఇంకెవరు చెప్పినా ఏం కాదు మనకి. కానీ అంటే ఎక్కువ ఒక పెద్ద షార్ట్ ఓకే బాగుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య తర్వాత ఎవరైనా. అన్నయ్య అంటే ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్ కాదు, అన్నయ్య లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నాది నాకు సంబంధించిన ఏదైనా, నేను ఇటు వెళ్తున్నాను అంటే నాకు కారు కావాలి, నీకేం కావాలి చెప్పు,
అంతే మనీ జాబ్ కావాలా చేయడానికి ఓకే మనీ కావాలా, పైసలు ఉన్నాయా లేవా కొట్టన్నా ఇంత కొట్టు అన్నా అని నేను అసలు ఇప్పటివరకు అడిగాను. కాకుంటే అన్నయ్య కొట్టేస్తారు. ఇంకా మంచి సపోర్ట్ అన్నట్టు ఇంకా. మంచి సపోర్ట్. సో చాలా తక్కువ మందికి అట్లాంటివి వస్తాయి. సో ఇంకొక విషయం ఏంటంటే అంటే ఓకే మమ్మీ విషయంలో ఒక దగ్గర మమ్మీ అట్లా అనుకుంది, తర్వాత మమ్మీ సపోర్ట్ చేసింది, చాలా గొప్ప విషయం అది. కానీ దానికంటే ఇంకా తర్వాత నేను చాలా బాధ పెట్టింది, లోపల నువ్వు చాలా బాధపడేలా చేసిన విషయం ఏదైనా ఉందా? అంటే ఏదైనా ఒకటి ఉంటుంది కదా. ఉంటే అంటే అన్ని ఇప్పుడు వద్దు. పర్లేదు, ఒక్క చిన్న సంఘటన గురించి చెప్పచ్చు మా వాళ్ళ కోసం. అసలే మా వాళ్ళు ఇంటర్వ్యూ వీడియోస్ బాగా చూస్తారు మా వ్యూవర్స్. సో వాళ్ళ కోసం చెప్పు క్లారిటీగా. ఫస్ట్ అదే చెప్పలేను. అంతేనా? అంటే ఏ రకంగా కూడా చెప్పలేవా అది? ఏ రకంగా అంటే ఇక చెప్పలేను, అర్థం చేసుకోండి ఇంకా. అంతేనా? అంత బాధపడ్డావు ఆ విషయం గురించి మరి? అవునవును, అసలు బాగా స్ట్రగుల్ అయినా అసలు డే అండ్ నైట్. బాగా డిప్రెషన్ లో పోయినాకనే వీడియోస్ ఆపేసినవేమో మధ్యలో? మధ్యలో అంటే నేను స్టాప్ చేసిందంటే హాస్పిటల్లో వర్క్ చేస్తాను కదా నేను. సో నాకు టైమింగ్స్ ఉండవు, డే అండ్ నైట్ అప్పుడప్పుడు ఇంకా. సో అట్లా నేను ఇంకోటి ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళు అంటున్నారు అనేసి, బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు అనేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు టైం లేక ఎందుకులే ఇప్పుడు కొంచెం అంటే అంతా మానేసి ఒక యూట్యూబ్ లో దిగిన తర్వాత స్టోరీస్, షార్ట్ ఫిలిమ్స్ అవి ఉంటాయి కదా, అవి తీసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి ప్లానింగ్ ఉంది. ఇంకా ఓవరాల్ వీడియోస్ లో అన్ని చాలా బాగానే ఉన్నాయి, అంత బోల్డ్ ఎక్కడ నాకు ఏమనిపించలేదు. ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మరి? బ్యాడ్ కామెంట్స్ అంటే ఇక అంటే పెట్టాలనుకున్నారు ఎలాగైనా పెడతారు, లేదు కూడా క్రియేట్ చేసి పెడతారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఊరోళ్ళు చుట్టుపక్కల, వాళ్ళు ఇంకా అవునా అనేసి దానికి రిప్లై ఇస్తే ఏమనిపిస్తుంది? అవును, బాధ అనిపిస్తుంది. ఏదో వాళ్ళు ఏదో అవకాశం కోసమే చూసినట్టుగా, అంటే వీళ్ళు నిజంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టాలి అన్నట్టు వాళ్ళే పెడుతున్నారు అనుకోవచ్చు కదా ఒక విధంగా. పడనోళ్ళు కూడా పెట్టవచ్చు కదా. బట్ మన గురించి ఒక్క 2 మెంబర్స్ తెలిసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారు? బ్యాడ్ అనుకుంటారు. సో ఆ విషయం కూడా నేను చాలా బాగా అనిపించింది, ఒక వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇంకా అన్నయ్య ధైర్యం ఇచ్చిన తర్వాత ఇంకా అవన్నీ లైట్ వదిలేసుకొని అన్నయ్య సపోర్ట్ ఉంది అది ఎప్పుడు. ఓకే, సూపర్. సో నా ఒపీనియన్ ఏంటంటే మనం ఏ మంచి పని చేసినా కూడా దాంట్లో ఒక నెగిటివ్ అనే వాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఒకటి ఏంటంటే మంచి పని ఏది చేసినా అది పేరుకు రాదు, నాకు తెలిసి అయితే. అంతేనా? చాలా మంది నేను ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటా కదా, వాళ్ళు ఎట్లా అంటే ఒక లైక్ 2K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు 5K అట్లా, ఇక వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళేమో ఇంటర్వ్యూ తీసుకుంటారు. బట్ ఒక అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ కి ఎవరైతే మన 1K 2K ఉన్న పీపుల్స్ ఉంటారా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు అంతలేదు? మీరు అట్లా అనుకుంటున్నారు. విషయం ఏంటంటే మ్యాథ్ ఏంటంటే ఇక్కడ ఒక అంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఫేమ్ లో ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే ముందుకు లాగుతూ ఉంటారు, కానీ ఎన్నుకున్న వాళ్ళు అంటే మీ ఓవరాల్ ఒపీనియన్ ఏంటంటే ఫేమ్ ఎక్కువ బాగా రీచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే పిలిచి ఇంటర్వ్యూస్ ఇస్తారు, చాలా వరకు ఇంటర్వ్యూ అడుగుతారు తప్ప మధ్యలో ఇక్కడ నుంచి ఎదుగుతున్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తలేరు అంటారు. సో మేము అనుకున్న అంటే మీతో కాదు, ఇప్పుడు మీకేం తక్కువ లేదు, 58.2K అంటే చాలా గొప్ప విషయం. కానీ మేము మా టీం లడ్డన్న మేము ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే, మన స్టార్టింగ్ నుంచి ఎవరైతే టాలెంట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పర్సన్ తర్వాత పిలిచి ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పేసి మా సైడ్ నుంచి ఒక సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటదంటే, నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్తే బాగుండు, నన్ను పిలిస్తే బాగుండు, ఒక 10K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకైనా కానీ అనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా చాలా సార్లు అనుకున్నా నన్ను ఎందుకు పిలవట్లేదు, ఎందుకంటే నేను అంటే యాక్టింగ్ రాదా, మాట్లాడదా, బట్ నాకేం తక్కువ ఉందా అని చాలా సార్లు అనుకున్నా. చాలా వరకు ఆ విషయంలో బాధపడ్డా. ఇక నుంచి మా ఛానల్లో కూడా వస్తాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మేము సార్లమ్మ తల్లిని తీసుకొచ్చినటువంటి సారయ్య గారితో తీసుకున్నాము. దాని నెక్స్ట్ సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీదే. సో మీ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది నా ఆలోచన కాదు, మా లడ్డన్ ఆలోచన.
సో ఆయననే చేద్దాం ఇంటర్వ్యూస్. మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు మన ప్లాట్ఫామ్ లో, వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా. సరే కొంతమంది చూసినా ఎక్కువ మంది చూసిన తర్వాత విషయం, వాళ్ళకంటే ఏదైనా అవకాశం వస్తే అది గొప్ప విషయమే కదా అని అన్న చెప్పడం జరిగింది. సో నా ఇంటెన్షన్ కూడా అదే. సో దాని గురించి అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఇది వదిలిపెడదాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బాధపడ్డ విషయం అన్నావు కదా, సరే ఈ కొందరు చాలా మంది వ్యక్తులు, ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దు ఈ టాపిక్ ని, చాలా మంది వాళ్ళు కూడా అవకాశాలు ఇస్తా అని కానీ, ఇట్లా షూటింగ్ పిలిచి మళ్ళీ షూటింగ్ వెంటనే క్యాన్సిల్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు షూటింగ్ పిలిచినా కూడా మీకు చెప్పకపోవడం వాళ్ళు, ఇట్లాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయా మీకు? మ్యాటర్ ఏంటంటే పేరు వద్దు అని, ఓకే పేరు వద్దు, పర్సన్ గురించి చెప్తాను. ఎట్లా అంటే సిరిసిల్లలో ఐడియా ఉంది కదా, సిరిసిల్ల అక్కడ షూట్ ఉంది అనేసి పిలిచారు. మెయిన్ లీడ్ అయితే చేస్తాను, లేకపోతే లేదు అని చెప్పేసాను. మెయిన్ లీడే అంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మళ్ళీ కొత్త వ్యక్తి కూడా కాదు. నేను అంటే హీరోయిన్ మాత్రమే చేస్తా అని తెలుసు. అయితే తను ఏం చేసిందంటే పిలిపించుకొని ఓకే స్టేకి రూమ్ ఫెసిలిటీస్ ఓకే. అయితే ఆ రోజు నైట్ అనుకుంటా 12 వరకు అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మార్నింగ్ 4 కి లేపారు. మార్నింగ్ 4 కి లేపారు. శారీ కట్టుకుంటే అది అద్దు తీసేసి హాఫ్ శారీ కట్టుకో అని చెప్పారు. అది కట్టుకున్న తర్వాత నీకు రావట్లేదు, నువ్వు డ్రెస్ వేసుకో, వెళ్ళిన తర్వాత షూట్ లొకేషన్ వెళ్ళిన తర్వాత నువ్వు కట్టుకునేవు అనేసి చెప్పారు. అక్కడికి షూట్ కి వెళ్ళిన తర్వాత అంటే నార్మల్ డ్రెస్ లో వెళ్ళాను. అక్కడ షూట్ కి వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయి రెడీ ఆల్రెడీ వచ్చేసింది. లొకేషన్ కి వచ్చేసిందా? అంటే నిన్నే కదా పిలిచింది, మరి వాళ్ళు ఆమె ఎందుకు వచ్చింది మళ్ళీ మధ్యలో? అది ఇంకా అంటే నేను అడగలేదు. బట్ ఇంకోటి ఏంటంటే, నాకు కూడా దీంట్లో క్యారెక్టర్ ఉంది, నువ్వు కూడా అంటే నీకు కూడా ఉంది అని చెప్తానే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినావు. తర్వాత అసలు ఇది నా లైఫ్ లో మర్చిపోలేంది. 1 డే అంటే షూట్ లో ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఉన్నా. నా షూట్ ఎప్పుడు ఉంటది అని అంటే నేను చెప్తా అని చెప్పారు. ఆల్రెడీ అలానే ఎవరికైనా ఏముంటది, అలానే చూసుకుంటుంటారు. షూట్ అంటే మరి నా క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్తారులే వాళ్ళు అనేసి నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఆ తర్వాత ఈవినింగ్ అయింది, ఈవినింగ్ 5 or 6 అయింది. షూట్ మొత్తం కంప్లీట్ అయింది. అసలు ఈ పరిస్థితి నేను ఎవరికి రావద్దు అనుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఛాన్స్ ఇస్తా అని చెప్పి ఆడిపోయి ఏం లేదు. అసలు ఆ రోజు మస్తు బాధపడ్డాను నేనైతే. ఎందుకు ఇలా వేసే వాళ్ళు కూడా ఉంటారు అనేసి ఎప్పుడు దేనికోసం అని చెప్పేసి నేను పిలిచి నీకు స్టే రూమ్ మెయిన్ లీడ్ ఇస్తా అని చెప్పారు, అందుకే నేను వెళ్ళాను. మెయిన్ లీడ్ అక్కడ ఏం లేదు, ఇంకా మొత్తం వాళ్ళని చూడడానికి వెళ్ళినట్టు అయింది. ఇంకా అసలు షూట్ ఉన్న రోజు నా ముఖం కూడా చూడలేదు తిరిగి. అంత ఘోరంగా ఉండదండి. అంటే ఇప్పటికీ అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో. ఉన్నారు 100%. అంటే మరి నేను అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక షూట్ ఉందని చెప్పేసి నేను ఒక మెయిన్ లీడ్ గా ఎన్నుకున్నప్పుడు, నువ్వు షూట్ లొకేషన్ కి వెళ్ళేసరికి వేరే అమ్మాయిని తీసుకొచ్చారంటే వాళ్ళు అంత ముందే ఇంకొక అమ్మాయితో మాట్లాడి పెట్టుకున్నారా? అట్లాంటప్పుడు నిన్నెందుకు పిలవాలి వాళ్ళు? అదే కదా అసలు ఎందుకు పిలిచింది? నేను వాళ్ళ షూట్ చూడడానికి పోయినట్టు అనిపించింది. ఇంకా చాలా బాధపడ్డావు ఆ రోజు, మస్తు బాధపడ్డా. ఇంకా అంటే పోయినందుకు మరి పేమెంట్ కానీ అట్లా ఏమన్నా ఇచ్చిరా? మళ్ళీ అట్లా ఏమి పర్లేదు. ఇంకా నువ్వు అంటే ఫోన్ మనీ తోటి వెళ్ళినా, ఫోన్ మనీ తోటి వచ్చేసింది. మరి ఒకవేళ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు పిలిచిన వ్యక్తి కూడా నీకు ఏ అమౌంట్ ఇవ్వలేదు? ఇవ్వలేదు. అట్లా మాత్రం చేయకండి. ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి బుద్ధి తెచ్చుకోరు. అరే ఏమైనా షూటింగ్స్ ఉంటే పిలుచుకున్నప్పుడు క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఒకవేళ మీకు ఇంకొక ఆప్షన్ ఉన్నప్పుడు, అమ్మ నాకు ఇది ఆప్షన్ ఒకవేళ సెట్ అయితే నేను తీసుకుంటాము, లేకపోతే సైడ్ క్యారెక్టర్ అయినా పెడతామని చెప్పేసి చెప్పండి. అంతేగాని మధ్యలో పిలిపించిన తర్వాత ఒకరోజు పాపం వాళ్ళు మీ గురించి ఆలోచించి కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. అబ్బాయిల కంటే ఏముండే, అమ్మాయిలకి కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి, ప్రిపేర్ అయి రావాలి, ఇంట్లో అమ్మ నాన్నలు ఒప్పించుకోవాలి, బయట అందరూ పర్మిషన్ తీసుకొని ఒక దగ్గరికి వచ్చి స్టే చేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి షూటింగ్కి ప్రిపేర్ కావాలి. లొకేషన్కి వచ్చే టైంకి మళ్ళీ ఇంకొక అమ్మాయిని మారిస్తే వచ్చిన అమ్మాయి ఏం కావాలి? ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు పిలవబుద్ధి అయితే ఆమె టాలెంట్ను మెచ్చుకొని షూట్స్ పిలిపించుకోండి. ఖచ్చితంగా టాలెంట్ గుర్తించండి. ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి టాలెంట్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. సో ఇది ఎవరికి అర్థం కావాలో వానికి అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అంటే దాని తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మీకు
అట్లాంటి సంఘటన జరగడం కానీ అట్లాంటి అట్లేం జరగలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా నువ్వు బాగా డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసినావు. డిసప్పాయింట్ అయిపోయి. అంటే ఇది ఎప్పుడు జరిగింది ఇది? ఒక 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్ అయింది. ఇప్పటికి స్టిల్ ఆ ఛానల్ ఉందా ఇంకా? అంటే ఆ ఛానల్ ఉంది, బట్ ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్ ని కానీ ఏమనలేం మనం. అంటే ఆయన పిలిపించిన పర్సన్స్ ని మనం అడగలుగుతాం కానీ వాళ్ళని అడగలేం కదా. ఇంకా నువ్వేం క్వశ్చన్ చేయాలి ఇంకా ఆయనని? ఇప్పుడు నా ప్లేస్ లో ఎవరు ఉన్నా, ఒక అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా కానీ క్వశ్చన్ చేయలేదు అసలు. ఇంకోటి ఏంటంటే ఆయన మరి ఓకే నాకు దీని వల్ల నేను పెట్టుకోలేకపోయినా రీజన్ చెప్పిండా? నాకేం రీజన్ చెప్పలే అసలు. నా ముఖం కూడా చూడలే ఆ డే అంతా. కొంచెం గుర్తుపెట్టుకోండి, అంటే చాలా వరకు టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నప్పుడు స్టూడెంట్స్ వాట్ అని తెలుసుకుని వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఎన్నో ఆశలు పెట్టుకొని మనకంటూ ఒక టాలెంట్ నిరూపించుకుందామని ఒక ప్లాట్ఫామ్ దొరికిందని చెప్పేసి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళినాక ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొందరు. వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంటర్వ్యూ కాదు, చాలా వరకు మా దగ్గరకు వచ్చిన మా షూట్లో మేము తీసుకున్న షార్ట్ ఫిల్మ్స్లో వచ్చిన వాళ్ళు కూడా మాతో కొన్ని చెప్పిన విషయాలు కూడా ఇవే. ఇట్లాంటి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా కొందరు వల్ల వస్తున్నాయి. కాబట్టి మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం మీకు పర్ఫెక్ట్గా తీసుకుంటా అన్నప్పుడే వాళ్ళని పిలవండి, వాళ్ళ టాలెంట్ గుర్తించండి తప్ప ఇట్లా మధ్యలో బాధ పెట్టద్దు. వీళ్ళ బాధకి కారణం ఎవరు అనేది మనం తర్వాత అర్థం చేసుకుంటే ఆ బాధ తీర్చలేము. కాబట్టి ఎదుగుతున్న టైంలో తుంచొద్దు వాళ్ళని ఇంకా సపోర్ట్ చేయాలి అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఎన్ని వీడియోస్ అంటే ఇంకెక్కడైనా షూట్స్కి వెళ్ళడం కానీ అట్లా వెళ్ళడం కానీ జరిగిందా? దాని తర్వాత నేను షూట్ వద్దు, ఇంకా నేను షూట్ చేయను అనేసి అనుకున్నాను. బట్ నా కోసం ఛానల్ లేకున్నా కానీ ఛానల్ క్రియేట్ చేసి, బట్ ఈవెన్ ఏఎస్ లక్కీ క్రియేషన్ అని ఛానల్ ఉంది. ఏం ఛానల్? ఏఎస్ లక్కీ క్రియేషన్స్. ఓకే ఓకే. అయితే ఒక టీం ఉండే, బట్ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం, నేను చేరాను. అంటే ఇద్దరం మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడు తన దగ్గర అమౌంట్ లేకున్నా కానీ సాంగ్ రాసి నా కోసం నేను 1 week నేను రాను, నాకు ఫీవర్ వచ్చింది, నాకు హెల్త్ బాగాలేదన్నా కానీ కాల్ మీద కాల్ చేసి వద్దు ప్లీజ్ మాది ఒక్కసారి ఛాన్స్ మాకు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. అంటే ఈవెన్ వేరే వాళ్ళు ఎందుకు అడుగుతారు మనం? ఇక ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు, ఒకసారి వచ్చి చూడు, బాగుంటది, బాగా చూసుకుంటాం మా రిసీవ్ కూడా అని చెప్పారు. బట్ ఇక నేను కూడా నమ్మద్దు అనుకున్నా, కాకుండా ఎన్ని ఇవ్వలేము. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేసి అనుకున్నా. బట్ సాంగ్ వేసాను, లవ్ ఫీల్ సాంగ్. ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత ఇంకా 3 songs వచ్చినాయి, అవి కూడా చేసేసాను. ఇప్పుడు ఆ సాంగ్ అంటే లవ్ సాంగ్, ఫెయిల్యూర్ సాంగ్ చేసినాను. ఆ సాంగ్ ఏంటి అంటే ఏం సాంగ్ అది? అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఏమని వస్తుంది ఇప్పుడు? సపోజ్ స్టార్టింగ్ ఏముంటుంది? నా ప్రాణం అంటవే పిల్ల, నా ప్రాణం అంటవే పిల్ల. ఆ సాంగ్ లింక్ నాకు ఒకసారి పంపియు. నేను ఇంటర్వ్యూ డిస్క్రిప్షన్ లో కూడా, అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సాంగ్ పెడతా, సాంగ్ చూడండి. అండ్ తనకు కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే తన ఈమెయిల్ ఐడి, తన ఇన్స్టా ఐడి నేను కూడా మెన్షన్ చేస్తా, మెసేజ్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సరే, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ సాంగ్స్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 year అవుతుంది. ఈ 1 year తర్వాత ఇప్పుడు షూట్స్ కి వెళ్తున్నా, అంటే షూట్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు కదా? అంటే అవి సాంగ్స్ వేసిన తర్వాత నేను గ్యాప్ ఇచ్చాను. మళ్ళా ఇప్పుడు ఒక 1 week కూడా అయితే లేదు, మొన్న నుండి నేను స్టార్ట్ చేశాను. ఏదో వీడియోకి డబ్బింగ్ కూడా చెప్పినామని చెప్తున్నారు కదా. మిడిల్ క్లాస్ బటర్ఫ్లై అని కొత్త మూవీ వస్తుంది. ఓకే, మిడిల్ క్లాస్ బటర్ఫ్లై. ఓకే ఓకే. ఆ మూవీకి డబ్బింగ్ మెయిన్ లీడ్ డబ్బింగ్ చెప్పినావు. ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పడం? అవును, ఫస్ట్ టైం. అది కూడా రాజు అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, తను రాజు అంటే ఎవరు అనుకున్నారు? మన బ్లాక్ షుగర్ రాజు, కింగ్ ఆఫ్ ద బ్లాక్ షుగర్. ఓకే. సో అంటే అతని వల్ల కొంచెం ఇప్పుడే బయటకు వస్తుంది. ఇంకా ఓకే, బ్లాక్ షుగర్ రాజు బ్రో కూడా చాలా వరకు అందరికి చాలా సపోర్ట్ గానే ఉన్నాడు. సో బ్లాక్ షుగర్ అన్న, పెద్ద అన్న, నీ గురించి చెప్పేది రాజన్న. సో వారికి అంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో మేము మాకు ఉన్న ఇన్ఫర్మేషన్, మా లడ్డన్న కోరిక మేరకు ఏంటంటే నిన్ను కూడా అంటే మా దాంట్లో మా ఛానల్లో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ లో తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా 100% నేను తిరుగుతున్న ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాం. త్వరలో కూడా మీ ముందుకు చెప్తాం. నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నాం. మా లడ్డన్న మాట నా మాట అన్నట్టు ఉంటది. సో ఖచ్చితంగా
ఈ కొన్ని రోజుల తర్వాత వీడియో ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మధుప్రియ, హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇది మన ఛానల్ తరపున ఇంటర్వ్యూ చేయడం. అవును, అదే నేను కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది నాకు. ఎలా అనిపిస్తుంది మరి? నేనైతే హ్యాపీ, ఎందుకంటే నా ఫీలింగ్స్ నేను ఓపెన్ గా అవి షేర్ చేసుకోవడం. ఏం పేరు మీ పేరు? నా పేరు మధుప్రియ. మధుప్రియ, మీరు సింగరా, డాన్సరా, యాక్టరా? సింగరా, డాన్సర్ అంటే నేనేం చెప్పలేను, అంటే అన్ని ఇష్టమే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాక్టింగ్. ఇన్స్టాగ్రామ్ లో అయితే అన్ని ఫీల్డ్లు ఉన్నాయి మీ దగ్గర, అన్ని కళలు ఉన్నాయి. అవునండి, ఇప్పుడే కొంచెం అంటే డాన్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తాను. ఓకే, చేయండి. మా ఛానల్ చేస్తారా మరి షార్ట్ ఫిలిం లా? చేద్దాం తప్పకుండా. ఓకే ఓకే. మరి హీరో ఎవరిని పిలిపియమంటారు మరి? మీరే. అది మీ ఇష్టం అండి. ఓకే ఓకే. ఇంకా ఏంటి విశేషాలు చెప్పాలి. ఇంట్రడక్షన్ మొత్తం మా బాస్ అడిగిండు. అవును. ఓకేనా, సినిమా ఛాన్సెస్ వచ్చాయా మరి? మూవీ ఛాన్సెస్ ఏం రాలేదు, ఇంకా ట్రై చేస్తున్నా. ఇంకా స్టార్ట్ అస్సలు వెళ్తారా మరి? వెళ్తా ఖచ్చితంగా. ఓకే, డాన్స్ ఎక్కడైనా నేర్చుకున్నారా లేకుంటే మీ ఓన్ డాన్సా? ఓన్ డాన్స్ అంటే నేర్చుకోలేదు, ఇక డాన్స్ మీద అంత ఏమో, అంటే ప్రెసెంట్ ఇప్పుడు డాన్స్ రాదు కాబట్టి అది బాగానే వేస్తారు. స్కూల్ అప్పుడు వేసిల్లా చిన్నప్పుడు అందరూ? లేదు సార్. ఎక్కడ మీది? మాది కన్నపల్లి మండలం, మెట్పల్లి మాది, నంద్యాల డిస్ట్రిక్ట్ వస్తుంది. మరి మీరు ఇట్లా ఫీల్డ్ పోతే స్టడీ కొంచెం ఇబ్బంది అనిపించలేదు మరి? స్టడీ కంటిన్యూషన్ చేస్తారా లేకుంటే? కంటిన్యూషన్ స్టడీ కూడా. ఇంకా మరి మీ పేరెంట్స్ ఓకే ఒప్పుకున్నారా? ఇటు స్టడీ డిస్టర్బెన్స్ అయితే కెరియర్ మరి ఇల్లేనే ఫోకస్ చేస్తామని ఏమన్నా సజెషన్ ఇచ్చారా? మా వాళ్ళు ఇంకా నేను ఎలా చెప్తా అలా ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, పర్లేదు, పేరెంట్స్ అర్థం చేసుకుంటారు. నీకు ఏది ఇష్టం ఉంటే ఆ రంగంలో పంపిస్తారు. ఓకే ఓకే. మధుప్రియ, ఇందాక చెప్పారు కదా సిరిసిల్ల ఒక ఇన్సిడెంట్ జరిగిందని. అలాంటి రిపీట్ కాకుండా ఎవరు పిలిస్తే నా క్యారెక్టర్ ఉందా అని పర్ఫెక్ట్ గా అడిగినాకనే వెళ్ళాలి. ఇప్పుడు మా ఛానల్ కూడా నీకు ఈ రోల్ ఉంది ఖచ్చితంగా అని మామూలు కూడా అడిగి రావచ్చు. అట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అవ్వడం. కానీ ఎట్లా అంటే ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ఎవరైనా మెయిన్ లీడ్ అంటే ఫస్ట్ హోప్స్ ఉంటాయి కదా. ఓకే, అలా చేయడం బాధాకరమే. అలాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఏమన్నా ఛాన్స్ ఉంటే డైరెక్ట్ పిలిచి ఈ రోల్ ఉంది సైడ్ క్యారెక్టర్ ఏమన్నా ఉంటే ఫ్రాంట్ గా చెప్పేసి చేస్తే చేయండి, లేకుంటే వేరే వాళ్ళని పెట్టుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆఫర్స్ ఏమి వచ్చినాయి మీకు? ఆఫర్స్ అంటే ఏం లేదు, షార్ట్ ఫిలిం. ఎందుకు ఇప్పుడు రాలేదా? ఇది మన ఛానల్ ద్వారా మీకు ఆఫర్ ఇచ్చాం కదా, మా ఛానల్ గురించి చెప్పారా? అవునవును, ఆఫర్ ఇచ్చాం కదా. ఓకే, చేద్దాం అది కూడా. ముందు చేద్దాం. ఇంకా ముందు ఎప్పటికి చేయాలి. మీరు సినిమా యాక్టర్ అయినా కూడా మా దాంట్లో చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా కానీ ఫేమ్ అయిన తర్వాత మర్చిపోతూ ఉంటారు, బట్ మీరు కూడా అలా చేస్తారా? సో ఎవరు కానీ అలా చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ మనకు అంటే ఏం లేకముందు ఎవరు సపోర్ట్ చేశారు వాళ్ళని మాత్రం గుర్తుంచుకోవాలి. మా ఛానల్ ని మమ్మల్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. మీరు పెద్ద టాప్ పొజిషన్ లో వచ్చినా కూడా మేము పిలవంగానే రావాలి మా స్టూడియోకు. చూద్దాంలే వస్తాంలే అని మళ్ళా దాటేయద్దు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా. నేను ఏం మాట్లాడిందో గుర్తుంచుకోండి. లాస్ట్ టాప్ పొజిషన్ లో వచ్చినాక మా ఛానల్ సేమ్ ఇలాగే వస్తుందట, మీరే సాక్ష్యం. ఓకే, ఎనీవే మీరు పెద్ద పొజిషన్ లో ఉండాలి. మా ఛానల్ కి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.